కృష్ణుడికి వెన్న అంటే ఎందుకు అంత ఇష్టం? చిన్న ప్రశ్న, కానీ పెద్ద రహస్యం. కృష్ణుడు అంటే ప్రేమ. కృష్ణుడు అంటే లీల. కానీ అందరిలో ఒకే సందేహం. ఎందుకు కృష్ణుడికి వెన్న అంటే అంత ఇష్టం? ఇది సాధారణ కారణం కాదు. ఇది దేవతల రహస్యంతో నిండిన అద్భుతమైన కథ. వెన్న అనేది పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నింటి సారం. అంటే వెన్న అంటే పవిత్రత, మంచి భావాలు, శ్రద్ధ, దైవభక్తి. అటువంటి పవిత్రమైన వస్తువును కృష్ణుడు ఎందుకు ఇష్టపడతాడు? ఎందుకంటే ఆయన స్వభావమే సారాన్ని, మంచిదాన్ని, ప్రేమను మాత్రమే స్వీకరించే దేవుడు. గోకులంలో ఉన్న గోపికలు, యశోదమ్మ వీరు చేసే వెన్నలో ప్రేమ మోతాదు ఎక్కువ. అంటే వెన్న గోపికల ప్రేమ, వెన్న తల్లి యశోదమ్మ ఆప్యాయం, వెన్న ప్రజల భక్తి. కృష్ణుడు వాస్తవానికి వెన్న తింటున్నాడు కాదు, ప్రజల ప్రేమను తింటున్నాడు. మనం చిన్నప్పుడు విన్న కథలు. వెన్న దొంగ కృష్ణుడు. ఊరంతా వెన్న దొంగిలించడం, మట్టి పొగిడించడం, గోపికలతో ఆటపాటలు. ఇవి నిజానికి ఒక పెద్ద సందేశం. కృష్ణుడు మనం దాచిన మంచిని బయటకు తీస్తాడు. మన హృదయంలో దాగిన ప్రేమ, పవిత్రత, వెన్న లాంటివి. వాటిని దేవుడు స్వీకరిస్తాడు. అతడు దొంగతనం చేయలేదు, మన మంచి గుణాలను తీసుకున్నాడు. పురాణాలలో ఒక పెద్ద రహస్యం చెబుతుంది. వెన్న ఎలా మృదువుగా ఉంటుందో, అలానే భక్తుని హృదయం కూడా సాఫ్ట్గా ఉంటే కృష్ణుడు అందులో నివసిస్తాడు. అందుకే వెన్న అనేది ప్రేమకు ప్రతీక, హృదయ శుద్ధికి ప్రతీక, సత్యానికి ప్రతీక, భక్తిని స్వీకరించే ఆహారం. కృష్ణుడు వాటిని అనుభవించడానికి వెన్నను లీలగా ఉపయోగించాడు. బ్రహ్మ, విష్ణు, శివ ఎవరూ వెన్నను ఇలా ప్రేమించలేదు. ఇది కృష్ణుడు ప్రత్యేకత. ఎందుకు? ఎందుకంటే కృష్ణుడు ప్రజల్లో కలిసిపోయే దేవుడు, పిల్లలతో ఆడుకునే దేవుడు, భక్తుల ప్రేమ కోరుకునే దేవుడు, లీలలతో ప్రపంచాన్ని నడిపించే దేవుడు. కృష్ణుడి జీవితం సాధారణంలోనే అసాధారణాన్ని చూపించడం. వెన్న కూడా ఒక సాధారణ వస్తువు, కాని దానికిచ్చిన అర్థం అపారమైనది. పురాణాలు చెబుతున్నాయి, కృష్ణుడు వెన్న దొంగిలించడం కాదు, మన హృదయాల్లో ఉన్న ప్రేమను దొంగిలించాడు. వెన్నని పగులగొట్టి తిన్న ప్రతి క్షణం అతడు ఒక సందేశం ఇస్తున్నాడు. మంచితనం దాచిపెట్టకండి, ప్రేమను పంచండి, హృదయాన్ని మృదువుగా పెట్టండి. దేవుడికి ఇష్టం వచ్చేది మీ మనసు. వెన్న చల్లగా ఉంటుంది, కృష్ణుడు ప్రేమగా ఉంటాడు. ఈ రెండూ కలిసినప్పుడు మనిషి దుఃఖం కరుగుతుంది. అందుకే భక్తులు చెబుతారు, వెన్న ఇచ్చినంత త్వరగా కృష్ణుడు ప్రసన్నుడు అవుతాడు. వెన్న లీలా వల్ల గోకుల గ్రామం మొత్తం కృష్ణుడి చుట్టూ చేరింది. యశోదమ్మతో ఉన్న మాతృపుత్ర ప్రేమ పెరిగింది. గోపికలతో ఉన్న భక్తి బంధం బలపడింది. గ్రామంలో ఆనందం పెరిగింది. కృష్ణుడి బాలలీలలు శాశ్వతమయ్యాయి. కృష్ణుడు వెన్నను ఎందుకు ఇష్టపడతాడో తెలుసా? ఎందుకంటే వెన్న తయారయ్యే వరకు దానిలో జరిగేది ఏమిటంటే, పాలను ముదురు చేస్తారు, పెరుగును మతిస్తారు, నెయ్యిని వేరు చేస్తారు, చివరగా వెన్న వస్తుంది. అంటే వెన్న రాకముందు అది ఎన్నో రూపాంతరాలు చూస్తుంది. మనిషి జీవితం కూడా అలానే. అహంకారం, కోపం, మనోమలిన్యం ఆల్ చర్న్డ్ అవే. దైవం చేరుకోవాలంటే మనస్సు కూడా పాలలా మృదువై, వెన్నలా శుద్ధపడాలి. అందుకే కృష్ణుడు వెన్నను సింబల్ ఆఫ్ ప్యూర్ భక్తి గా పరిగణించాడు. వెన్న పాత్రలను దొంగిలించడం, పగులగొట్టడం, చేత్తో తీసుకుని తినడం ఇవి నిజానికి పిల్లాడి లీలా కాదు. అది ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం. కృష్ణుడు తనకు ఇష్టం వచ్చిన హృదయాన్ని దోచుకుంటాడు. పవిత్రత ఉన్న చోటే కృష్ణుడు నివసిస్తాడు. మన హృదయం ఎంత మృదువుగా ఉంటే ఆయన అంత దగ్గరగా వస్తాడు. పురాణాలు చెబుతాయి, భక్తుని హృదయం కృష్ణుడికి వాడే పాత్ర. అందుకే వెన్న దొంగతనాన్ని ఆధ్యాత్మిక దొంగతనం అంటారు.
అయితే యశోదమ్మ చేసిన వెన్న కృష్ణుడికి ఎందుకు ప్రాణం? అదోరికడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి తల్లి చేతితో చేసిన ఆహారం. అమ్మ ప్రేమతో చేసిన వంటలో శక్తి ఉంటుంది. దేవుడు కూడా ఆ ప్రేమను కోరుకుంటాడు. రెండు యశోదమ్మ అంకితభావం. అమ్మ మనసుతో తయారుచేసిన వెన్న కృష్ణుడికి భౌతిక ఆహారం కాదు. అది శ్రద్ధ, మమత, ఆనందం. ఈ ప్రేమను ప్రపంచంలో ఏ ఆహారంతోనూ సరిపోల్చలేరు. గోపికలు తయారుచేసిన వెన్నలో వారి ఆరాధన వాళ్లు శ్వాసించేంతలోనూ కలిసిపోయి ఉండేది. గోపికల హృదయాల్లో ఏముంటుందో తెలుసా? భక్తి, ప్రేమ, దైవానురాగం, నిస్వార్థం. అవి మొత్తం వెన్నలో ప్రతిబింబించేవి. అందుకే కృష్ణుడు వెన్న దొంగిలించటం, వారి భక్తిని స్వీకరించడం, వారి ప్రేమను పరీక్షించడం, వారి హృదయాన్ని తృప్తిపరచడం. కృష్ణుడు స్వయంగా ఆనందకరుడు. ఆయన పేరే ఆనందం. వెన్న కూడా తిన్న క్షణంలోనే తీయని ఆనందం ఇస్తుంది. అందులో కలిసిన మృదుత్వం, సుగంధం, పవిత్రత ఆల్ రిప్రజెంట్ జాయ్. అందుకే కృష్ణుడు వెన్నను ప్రేమించడం అంటే ఆనందానికి ఆనందం జోడించడం. దాన్ని దివ్య హాస్యం అంటారు. కృష్ణుడు పాత్రలు పగులగొట్టినప్పుడు గోపికలు మందలించడం చూస్తే మనకు నవ్వొస్తుంది. కాని అసలు సందేశం భారమైనది. మనసులో దాచిపెట్టిన ప్రేమను వెలికి తీయండి. దైవం కోసం ప్రేమను ఆపకుండా పంచండి. మనస్సు శుద్ధివనే దైవ మార్గం. ప్రేమ ఇచ్చేవారితో కృష్ణుడు ఎప్పుడూ ఉంటాడు. ఈ సందేశాలన్నీ వెన్న పాత్రల్లో దాగి ఉన్నాయి. వెన్నను తింటున్నప్పుడు కృష్ణుడు ఎందుకు నవ్వతాడు? అది ఒక రహస్యం. కృష్ణుడు నవ్వే క్షణం అంటే గోపికల ప్రేమను సంతోషంగా అనుభవించే క్షణం. ప్రపంచానికి ప్రేమే దైవం అని చెబుతున్న క్షణం. బాల్యంలో ఉన్న స్వభావాన్ని చూపే క్షణం. మనిషి హృదయంలోని ఆనందాన్ని మేల్కొలిపే క్షణం. అందుకే ఆ నవ్వు అంత మధురం. కృష్ణుడు మాటలతో శిక్షణ ఇవ్వలేదు. అతడు లీలలతో ఇచ్చాడు. వెన్న లీలలో దాగిన ఉపన్యాసం. ప్రేమించేవారికి ఎప్పుడూ చిరునవ్వు కానుక ఇవ్వండి. మృదుత్వం దైవానికి ఇష్టం. పవిత్రమైన ఆహారం భగవంతునికి సన్నిహితంగా తెస్తుంది. ఇతరులకు ఆనందం పంచడం దేవుని మార్గం. కృష్ణుడు మాటలతో శిక్షణ ఇవ్వలేదు. అతడు లీలలతో ఇచ్చాడు. వెన్న లీలలో దాగిన ఉపన్యాసం. ప్రేమించేవారికి ఎప్పుడూ చిరునవ్వు కానుక ఇవ్వండి. మృదుత్వం దైవానికి ఇష్టం. పవిత్రమైన ఆహారం భగవంతునికి సన్నిహితంగా తెస్తుంది. ఇతరులకు ఆనందం పంచడం దేవుని మార్గం. ఇది ఒక వాక్యంలో చెప్పాలంటే వెన్నలో ఉన్న పవిత్రత, మనుషుల్లో ఉన్న మంచితనం. కృష్ణుడు వెన్న తిన్నాడంటే మన మంచితనాన్ని ప్రేమించాడు. వెన్న చల్లదనం అతడి కరుణ. వెన్న మృదుత్వం అతడి ప్రేమ. వెన్న సారం మన హృదయ సారం. అందుకే కృష్ణుడు వెన్నను ఇష్టపడడు. అతడు వెన్నను ఆరాధిస్తాడు. అందులోని ప్రేమను పూజిస్తాడు. అందులో దాగి ఉన్న భక్తిని రక్షిస్తాడు. కృష్ణుడు వెన్న తినడం అంటే ప్రేమతో చేసిన ఏ చిన్నదానినైనా దేవుడు మహాదానంగా స్వీకరిస్తాడని చూపించడం.